హరి, నువ్వు చూస్తూ ఉండు. ఈ రోజు నువ్వు ఇంటికెళ్ళగానే లక్ష్మి నీతో ప్రేమగా మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడకపోయినా సరే తనే నీ దగ్గరకొచ్చి నీకు దగ్గర అవ్వాలని చూస్తుంది. అమ్మా, ఒక చీర కొనగానే తన కోపం తగ్గిపోతుంది అనుకుంటున్నావా? అసలే తనకి చీరలు నగలంటే ఇష్టం ఉండదు. హరి, నువ్విక్కడే పొరపాటు పడుతున్నావురా. ఆడవాళ్ళు తమ కోసం చీరలు నగలు కొనుక్కోడానికి ఎప్పుడూ ఇష్టపడరు. కాని భర్త కొనిస్తే మాత్రం ఆ చీర ఎలా ఉన్నా సరే ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఇదంతా మా ఆడవాళ్లకే అర్థమవుతుందిరా. అయినా నా కోడలు గురించి నాకు తెలీదా? లక్ష్మికి ఖచ్చితంగా ఆ చీర నచ్చుతుందిరా. ఇదిగో హరి, నీకు నా గురించి తెలీదు. నీలాగే నేనెంతో మందికి హెల్ప్ చేశాను. ఇంతవరకు నా ప్రతి ప్లాను వర్కౌట్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా ఈ ప్లాన్ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. అవునమ్మా, సడన్ గా మమ్మల్ని ఒకటి చేయాలని, మనం అంతా ఒకటే ఇంట్లో కలిసి ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? దీని వెనకాల ఎలాంటి కుట్ర లేదు కదా? రే, ఏం మాట్లాడుతున్నావురా? నేను నీ కాపురం కూల్చేదానిలా కనిపిస్తున్నానా? ఆహా, అలా అని కాదమ్మా. ఇప్పుడు లక్ష్మిని నన్ను కలిపిన తర్వాత దూరం చెయ్యాలనే ఆలోచన ఏమన్నా ఉంటే దయచేసి ఇప్పుడే మానుకో. ఎందుకంటే నన్ను కన్న నువ్వే కాదమ్మా, ఆ దేవుడే దిగొచ్చిన లక్ష్మిని నా నుంచి దూరం చేయలేడు. ట్రై చేస్తూ అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుంటావేమోనని చెప్తున్నాను. అయినా నేను మీ గురించి ఎంతగానో ఆలోచించే నిర్ణయం తీసుకున్నానురా. మీరిద్దరూ కలిసి ఉండాలని, ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకోవాలని ప్లాన్ వేశాను. ఏదో ఒకసారి పొరపాటుగా నోరు జారి తప్పుగా మాట్లాడినందుకు ఇప్పుడు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను. నేనేం చేసినా సరే లక్ష్మి నీకు దూరం చేసేదానిలాగా కనిపిస్తున్నానా? చెప్పు. ఏం చేస్తాం? అదంతా నేను చేసుకున్న కర్మ. అయ్యో, నేను అలా అనట్లేదమ్మా. ఇప్పుడు మీ ఆలోచనలు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎప్పటికీ నువ్వు మనసు మార్చుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అయినా నేను మీకు దూరంగా ఉండాలని ఎందుకు కోరుకుంటాను? కాకపోతే మీరు చేసినవి మనసుకి బాధ కలిగించి దూరంగా ఉండాలనుకున్నాను. నిజానికి మీకు దగ్గరగా ఉండాలని నాకు మాత్రం ఉండదామా? ఇదిగో హరి, నా మీద నీకు నమ్మకం లేకపోతే చెప్పు హరి. ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకు నువ్వుగా అర్థం చేసుకొని నన్ను పిలిచేంత వరకు మళ్ళీ నీ మొహం కూడా చూడను. అమ్మమ్మ, ఆగమ్మా. స్వయంగా నువ్వే అందరూ కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నావంటే సంతోషమే కదమ్మా. చూడు హరి, ఈ రోజు నేను వేసిన ప్లాను తప్పకుండా వర్కౌట్ అవుతుంది. నువ్వు చూస్తూ ఉండు. ఉట్టి చేరేస్తేనే లక్ష్మి కోపం ఎలా తగ్గుతుందమ్మా? చీర మాత్రమే కాదురా, నేను చేసిన మాస్టర్ ప్లాన్ కి ఆ లక్ష్మి ఏంటి వాళ్ళమ్మైనా సరే కరిగిపోవాల్సిందే. అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాను. నువ్వు చూస్తూ ఉండు. తాగు. అరే, ఇదేంటి మెట్ల మీద సారీ అని రాశారు? ఎవరు రాసుంటారు ఇదంతా? ఆయన ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసారా?
ఇదంతా? సారీ